నగరంలోని సుందరయ్య భవన్ నందు సిపిఎం నగర కార్యదర్శులు టి రాముడు, ఎం రాజశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు నగేష్ రైల్వే సమస్యల పరిష్కారం కోసం, రైల్వే అభివృద్ధి కోసం జరుగు నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కర్నూలు నగరం ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి రాజధాని. అలాంటి నగరం నుండి ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతికి రెగ్యులర్ గా ప్రయాణం చేయాలంటే కర్నూలు నగర ప్రజలకు రెగ్యులర్ గా వెళ్లే రైలు ఒక్కటి కూడా లేక అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. దీనికి కర్నూలు నగరంలో ఉండే వ్యాపారస్తులు, అలాగే ప్రముఖులు, అలాగే ప్రజలందరూ సహకారం అందించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా కర్నూలు నగరం అంటే ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రాజధానిగా విలసిల్లిన ప్రాంతం ఇది. కానీ ఈ ప్రాంతం నుండి ఇప్పుడు ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధానిగా ఏర్పడిన అమరావతికి విజయవాడకు ఈరోజు రైలు లేని పరిస్థితి ఉంది. మనం డోను వెళ్లి అక్కడి నుంచి విజయవాడకి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. కనుక సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, కర్నూలు నుంచి విజయవాడకు ఇంటర్సిటీ రైలు నడపాలని. అలాగే ఏదైతే ఓర్వకల్ మీదుగా దూపాడు నుంచి ఓర్వకల్ మీదుగా నంద్యాలకు ఇప్పుడు లైన్లు సర్వే చేస్తున్నారు. కనుక దాన్ని సర్వేల పేరుతో కాలయాపన చేయకుండా త్వరగా ఆ పనులను ప్రారంభించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటుగా మచిలీపట్నం, గతంలో కర్నూలు నుంచి మచిలీపట్నానికి రైలు ఉండేది, దాన్ని క్యాన్సల్ చేశారు. దాన్ని పునరుద్ధరించాలా, కర్నూలు నుంచి మచిలీపట్నం రైలుని నడపాలని. అట్లాగే ఏదైతే హైదరాబాద్ నుంచి డోన్ దాకా డబల్ లైన్ ని పూర్తి చేస్తాం, 2025 కంతా పూర్తి చేస్తామని చెప్పేసి వాగ్దానం చేస్తున్నారు. ఇప్పుడు దాకా అది పూర్తి కాలేదు. తక్షణమే ఈ డబల్ లైన్ ని డోన్ దాకా, కర్నూలు నుంచి డోన్ దాకా డబల్ లైన్ ని త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. దాంతో పాటుగా గూడ్స్ వ్యాగన్ వర్క్ షాప్ గతంలో ప్రారంభించినారు, కొంత నిధులుగానే శాంక్షన్ చేసినారు. కానీ ఇప్పుడు దాకా పని పూర్తి కాలేదు. ఏదైతే రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీల్లో భాగంగా గూడ్స్ నవంబర్ 1-2 తారీఖులలో రైల్వే సమస్యలపై దీక్షలకి సిపిఎం పార్టీగా పూనుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉన్నటువంటి కర్నూలు నగరానికి ఇక్కడి నుంచి ఇప్పుడు ప్రస్తుత రాజధానికి అమరావతికి రైలు లేదు. ఎందుకంటే గతంలో మచిలీపట్నం, కర్నూలు టు మచిలీపట్నం ఉండేది, దాన్ని ఇప్పుడు తొలగించడం అనేది జరిగింది. దాన్ని తక్షణమే పునరుద్ధరించాలా. అదేవిధంగా ఇక్కడి నుంచి ముంబై కానీ సూరత్ కానీ రైలు లేని పరిస్థితి ఉంది. వెంటనే ముంబైకి, సూరత్ కి రైలు వేయాలని చెప్పేసి, అదేవిధంగా గతం నుంచి ఎప్పుడు దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి తుంగభద్ర నుండి కర్నూలు మీదుగా శ్రీశైలంకి రైలు వేయాలని చెప్పేసి సర్వేను పూర్తి చేసినారు. కానీ ఇప్పటికీ డబ్బులు కేటాయించని పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే దానికి డబ్బులు కేటాయించాలా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే ఓర్వకల్లుని పారిశ్రామిక వాడగా ప్రకటించడం జరిగింది. అయితే అక్కడ ఉత్పత్తి అయిన వస్తువులు ఇతర ప్రాంతాలకు పోవాలంటే రైల్వే మార్గం కష్టంగా ఉండాలా. కాబట్టి కర్నూలు నుంచి ఓర్వకల్లు మీదుగా నంద్యాల, ఇట్లా విజయవాడ ఈ ప్రాంతానికి రైల్వే మార్గం నూతనంగా నిర్మించాలా. దాన్ని నిర్మించడం కొరకు కొత్తగా నిధులు శాంక్షన్ చేయాలా. ఈ రకంగా నిధులు కేటాయించి ఈ రకంగా కొత్త రైల్వే మార్గాలు వేసి ఆ రకంగా కర్నూలు జిల్లాని అభివృద్ధి చేయాలని చెప్పేసి, దానికోసం కర్నూలు ప్రజలందరూ దోహదపడాలని ఏవైతే ఈ నిరసన దీక్షలు సిపిఎం పార్టీగా మేము చేపట్టామో నవంబర్ 1-2 దాంట్లో విరివిగా పాల్గొని ఆ కార్యక్రమాలను జయప్రదం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.